ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నుండి అందిన సూచనలు ఆదేశాల ప్రకారం పటాన్చెరు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, మండల విద్యాశాఖ అధికారి 13/6/2025 మధ్యాహ్నం 12:15 రుద్రారం గ్రామంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ఆపేయాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించారు. స్కూల్ ని సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు. చైతన్య పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్చరాదన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలో నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ రకంగా అయినట్లయితే కాలేజీని కూడా సీజ్ చేయడానికి వెనుకాడమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సహకరించినటువంటి వాళ్ళందరి పేర్లకి మీరు తీసుకున్న తర్వాత పోలీస్ కేసు బుక్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వీళ్ళందరి పేర్లు కూడా మేము తీసుకోబోతున్నాం. తీసుకొని వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏమైనా యాక్టివిటీస్ నడిచినట్లయితే ఎక్కడైనా మనం సీజ్ చేసినటువంటి వాటిని ముట్టుకున్నట్లయితే వాళ్ళ మీద కేసు బుక్ చేసి అందరినీ కూడా జైలు వేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి, క్రిమినల్ కేసు బుక్ చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి మీతో తెలియజేయడం జరుగుతుంది. స్కూల్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా నేను గవర్నమెంట్ పాఠశాలను ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమంలో వెళ్తూ ఉంటే నాకు రోడ్డు మీద ఒక 4-5 మంది పేరెంట్స్ కలిశారు. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఎక్కడైనా నన్ను అడిగినప్పుడు నేను స్కూల్ అనేటువంటి ఎక్కడ లేదని చెప్పేసి అన్నాను. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్లోకి రావడం జరిగింది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాలేజ్ ఒకటే అన్నారు. నేను పేరెంట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే. ఇక్కడ 245 అడ్మిషన్స్ జరిగాయని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనము చెప్పే లోపల ఎక్కడొక్కడ మాయం చేశారు. దానికి సంబంధించిన పాంప్లెట్స్ మాత్రము రుద్రారంలో పాఠశాల నడుస్తున్నట్టుగా, అందులో రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్, డే స్కాలర్గా నడుస్తున్నట్టుగా ఈ పాంప్లెట్స్ రాసి ఉన్నాయి. అదేవిధంగా మనకు కూడా అవి ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా రెసిడెన్షియల్ అయితే 1,90,000, సెమీ రెసిడెన్షియల్ అయితే 1,80,000, డే స్కాలర్ అయినట్లయితే 1,60,000గా వాళ్ళ ఫీజులు నిర్ణయించుకొని ఆ రకంగా తీసుకున్నట్టుగా నాకు నేను చేసిన ఎంక్వైరీ ప్రకారం తెలియదు. దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు నాకు పై డిఓ గారి ఆదేశాల ప్రకారము ఇదే రోజు ఈ పాఠశాలని నేను సీజ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరు పబ్లిక్ అందరూ కూడా మోసపోకుండా ఈ పాఠశాలలో ఎవరు కూడా జాయిన్ కావడానికి వీల్లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారని అందరికీ కూడా ఒక్కసారి విన్నపం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.